అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వచ్చే 3 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడనుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై రేపు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలిపారు. 29న కేరళను తాకనుందన్నారు అధికారులు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని తెలిపారు అధికారులు.